ముంబైలో వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షాలతో నగరం స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరొక 24 గంటలు భారీ వర్షాలకు ఛాన్స్ అంటున్నారు. అల్పపీడనానికి రుతుపవనాలు తోడవడంతో గడిచిన 5 రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా 21 మంది మృతి చెందారు. 6 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నగరంలోని రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నారు. పట్టాలపైకి వరద నీరు చేరింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోకల్ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లను దారి మళ్లించారు. విమాన సేవలపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి వర్షాలు. గంట నుంచి 5 గంటలు ఆలస్యంగా దాదాపు 345 ఫ్లైట్ నడుస్తున్నాయి. భారీ వర్షాలు వరదల కారణంగా పవర్ కట్ అవుతుంది. అంధకారంలో నగరంలోని చాలా ఏరియాలున్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలు కూడా బంద్ అయ్యాయి. బయటకు వెళ్ళలేక కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముంబై వాసులు. విక్రోలిలో 24 సెంటీమీటర్లు, శాంతాక్రజ్లో 23, సియోన్లో 22, జుహులో 20 సెంటీమీటర్లు, బాంద్రాలో 17 సెంటీమీటర్లు, టాటా పవర్ చెంబూర్లో 12 సెంటీమీటర్లు, కొలబాలో 7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ పలు సంస్థలు ఆదేశాలు జారీ చేశారు. రాయ్గఢ్, పూణేలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మరొక 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించిన పరిస్థితి కనబడుతోంది. ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఒక్కసారి మనం చూడొచ్చు, జుహు తీరంలో అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. భారీ అలలు ముంబై తీర ప్రాంతాన్ని తాకుతున్నాయి. ఆ ప్రాంతంలో అక్కడికి వాటిని చూడడానికి వచ్చిన పర్యాటకులు కూడా కాస్త దూరంగా ఉండి వాటిని వీక్షిస్తున్నారు. మరోవైపు ముంబై లోకల్ రైల్ పూర్తిగా పట్టాలన్నీ నీళ్లలో మునిగిపోయిన ఆ పరిస్థితుల్లో రైలు ప్రయాణిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ముంబైలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆ దృశ్యాలు ముంబై లోకల్ ట్రైన్ సంబంధించిన దృశ్యాలు కంప్లీట్గా ఒక నదిలో లేదా సముద్రంలో రైలు ప్రయాణిస్తుంది అన్నట్టుగా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఈ దృశ్యం ఇది జుహు తీరంలో సముద్రంలో భారీ అలలు, రాకాసి అలల మాదిరిగా ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ దృశ్యం ముంబై రైలుకు సంబంధించిన దృశ్యం. ముంబై మెట్రో రైలు పూర్తిగా, అలాగే లోకల్ సబర్బన్ ట్రైన్స్ కూడా పూర్తిగా నీళ్లలోనే ప్రయాణం కొనసాగిస్తున్న ప్రమాదకర పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో ప్రయాణాలు కూడా నీళ్లలోనే కొనసాగిస్తున్నారు జనాలు. పూర్తిగా ఒక సముద్రం నుంచి ఆ రైలు ప్రయాణిస్తుంది అన్నట్టుగా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు కింద సబ్వేలలో పూర్తిగా ఒక నది మాదిరిగా ప్రవహిస్తోంది. అది రోడ్డా నదా అర్థం కాని పరిస్థితి. అంత భారీ వరదతో ఒక్కసారిగా నగరం అంతా కూడా స్తంభించిపోయింది. పూర్తిగా ముంబై నగరం జనజీవనం స్తంభించిపోయింది. లక్షలాది మంది ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముంబై నగరం అంతా కూడా స్ట్రక్ అయిందంటే ఒక్కసారి ఊహించుకోని పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ముంబై అలాగే మహారాష్ట్ర పూర్తిగా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రాబోయే 48 గంటలు ముంబైకి చాలా కీలకమైనవి. ఇప్పటికే ముంబైలో 84 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, తానే, పాల్ఘర్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్లు, కొండ చర్యలు విరిగిపోవడం, అలాగే తెరుచుకున్న మ్యాన్ హోల్స్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముంబై, పూణే, నాందేడ్లో కుండపోత కురుస్తోంది. నాందేడ్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ వల్ల 8 మంది మరణించారు. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. రాబోయే 48 గంటల కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక ముంబైలో రోడ్లు, ప్రాజెక్టు కాల్వలు తలపిస్తున్నాయి. చాలా చోట్ల కార్లు నీటిలో మునిగిపోయాయి. ప్రయాణికులు అతి కష్టం మీద ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నడుము లోతు నీటిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రజలు బయటికి రావాలంటే ఈత కొట్టడం తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. వరదల కారణంగా లోకల్ ట్రైన్లు నడుస్తున్నప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రోడ్లపై రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
ఎస్, ముంబై నగర వాసుల కష్టాలు స్క్రీన్పై చూస్తున్నాం. భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. గడిచిన 48 గంటలుగా దాదాపు 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఎంత భారీ వర్షం పడిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అరేబియా తీరంలో కూడా ద్రోణి కారణంగా ఒక్కసారిగా రాకాసి అలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇటువైపు ముంబై రోడ్లపై ప్రజల దుస్థితి, వాహనదారుల ఇబ్బందులు. మరోవైపు ముంబై లోకల్ ట్రైన్లు పూర్తిగా నీళ్లలోనే నడుస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎస్, ఇది ముంబై వాసుల ఇబ్బందులకు సంబంధించిన దృశ్యాలు కళ్ళ కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ముంబైలో బయటకు వెళ్తే కానీ జీవనం గడవని పరిస్థితి. అలాంటిది లక్షలాది మంది ముంబైలో వర్షాల ధాటికి ఎక్కడికక్కడే పూర్తిగా స్టక్ అయిపోయిన పరిస్థితి. మరోవైపు ముంబైలో విమానాశ్రయం కూడా పూర్తిగా ఆపరేషన్స్ ఇంకా కుదురపడలేదు. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు, అలాగే అక్కడ చేరుకోవాల్సిన 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాశ్రయానికి వెళ్ళే మార్గాలు నీట మునగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. భారీ వర్షాల మధ్య ముంబై విమానాశ్రయం టెర్మినల్ T1 దగ్గర అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. విమానాశ్రయం లోపల తీసుకెళ్లే బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు, మంటలు అదుపు చేశారు. ఇక ముంబైలోని పోవాయ్ సమీపంలో వ్యక్తి వరదలు కొట్టుకుపోయాడు. అలాగే థానేలోని అండర్పాస్లో మునిగిన కారులో 2 వ్యక్తులు స్థానికులు కాపాడారు. అటు కొంకణ్ ప్రాంతం కూడా వరదలతో వణికిపోతుంది. రత్నగిరి జిల్లాలో జగ్పుడి, వశిష్ఠి, శాస్త్రి, కజలి, భవనాది, కొడవలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అలాగే ఖేడ్, చిప్లోన్, సంగమేశ్వర్, రాజాపూర్ నగరాల్లోకి వరద నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు రాబోయే 48 గంటలు ముంబైకి చాలా కీలకమైనవి. ఇప్పటికే ముంబైలో 84 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షం పడింది. ముంబై, థానే, పాల్ఘర్లకు రెడ్ అలర్ట్ ఉంది. సముద్రంలో దాదాపు 3.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. మెరైన్ డ్రైవ్, గేట్వే ఆఫ్ ఇండియా వంటి తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరించారు. థానేలో వరద ప్రభావిత ప్రాంతాలను డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పర్యటించి బాధితులను ఓదార్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దంటూ ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. గేట్వే ఆఫ్ ఇండియా ప్రాంతానికి సంబంధించిన సముద్ర అలలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం స్క్రీన్పై. భారీ వర్షాలతో ముంబై అంతా కూడా అతలాకుతలమైంది. దీంతో ముంబైలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ముంబైలో కురిసిన భారీ వర్షాలతో ఎలివేటెడ్ ట్రాక్పై నడిచే మోనో రైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాల అంతరాయం కారణంగా మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ట్రైన్ దాదాపు గంట పైగా ఆగిపోయింది. ఈ సమయంలో 100 మంది ప్రయాణికులు అందులో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరుసగా 4వ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో ముంబై వాసులైతే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరొక 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు.